Hello everyone, this is Dr. Monica. I'm working as an infertility specialist at 49 Hospital, Dilshuk Nagar branch అండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీ అంటే మనందరికి తెలిసింది ఏంటంటే ఒక 1 year వరకు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే అప్పుడు అట్లాంటి కపుల్స్ని మనము ఇన్ఫర్టైల్ కపుల్స్గా లేబుల్ చేస్తామన్నమాట. సో ఈ ఇన్ఫర్టిలిటీలో ఏమవుతుందంటే వేరియస్ ఫ్యాక్టర్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు ఇట్ అండి. దాంట్లో మేల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి అరౌండ్ 30% కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఫీమేల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి అరౌండ్ 30 to 40% ఉంటుంది, అండ్ 20 to 25% దాకా అందరు అంటూ ఉంటారు గుడ్లు రిలీజ్ అవుతున్నాయి, ట్యూబ్స్ పేటెంట్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, కౌంట్స్ నార్మల్ ఉన్నాయి హస్బెండ్వి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అది వచ్చేసి ఒక 20% దాకా ఉంటుంది. అనదర్ 10% కెన్ బి అదర్ ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు డీటెయిల్గా మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ట్యూబల్ ఫ్యాక్టర్స్ గురించి. యూట్రస్కి 2 వైపులా 2 ట్యూబ్స్ ఉంటాయండి, వీటినే మనం ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. ది లెంత్ ఆఫ్ దీస్ ట్యూబ్స్ వచ్చేసి అరౌండ్ 10 centimeters ఉంటాయి ఈచ్ ట్యూబ్. ట్యూబ్స్ అన్నవి చాలా థిన్ ఉంటాయండి, వెరీ నారో. లోపల ల్యూమెన్ విడ్త్ వచ్చేసి ఎనీవేర్ రేంజింగ్ ఫ్రమ్ 1 to 4 millimeters ఉంటుందండి. అంటే యూట్రస్ సైడ్ అటాచ్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ అరౌండ్ 1 millimeter మాత్రమే ఉంటుంది విడ్త్, అండ్ యాజ్ ఇట్ గోస్ టువర్డ్స్ ది ఓవరీస్ అక్కడ 4 millimeters విడ్త్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ మంత్ మనకు ఒక ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ వెళ్ళి ఆ ఓవరీని కలెక్ట్ చేసుకొని ఈ ఓవరీ నుంచి రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లో మూవ్ అయ్యి స్పర్మ్ని కలుస్తుంది, కలిసి పిండం ట్యూబ్లో ఏర్పడుతుంది. సో ట్యూబ్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ట్యూబ్స్ బయట నుంచి నార్మల్ ఉండొచ్చు, అండ్ పేటెన్సీ చెక్ చేసుకుంటాం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్స్తో. సో అక్కడ కూడా ఓపెన్ ఉండొచ్చు, కానీ ఫంక్షన్ అన్నది మనకు లోపల ట్యూబ్స్లో స్మాల్ లైనింగ్ ఉంటుంది, దానికి సీలియా అన్న హెయిర్ లాంటివి స్మాల్ ప్రొజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. వాటి వల్లనే లోపల విడుదలయ్యే సెక్రీషన్స్ కానీ ఎగ్ కానీ స్పర్మ్ మూమెంట్ కోసం కానీ ఫెసిలిటేట్ చేస్తాయి. సో ఇవి దెబ్బతింటే మాత్రము ట్యూబల్ ఫంక్షన్ అన్నది దెబ్బతింటుంది. ఏ ఫ్యాక్టర్స్లో ట్యూబ్స్ అఫెక్ట్ కావచ్చు విల్ డిస్కస్. మోస్ట్ కామన్ వచ్చేసి ఇట్ ఇస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, అంటే ఇన్ఫెక్షన్స్లో కూడా మోస్ట్ కామన్ వచ్చేసి క్లమీడియా ట్రెకోమాటిస్ అండి. క్లమీడియా ఇన్ఫెక్షన్స్ అంటాం. లైంగిక సంబంధాలు ఉన్నప్పుడు ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో కింద నుంచి పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేయొచ్చు అంటే సిమ్టమ్స్గా తెల్ల బట్ట అవుతుంది అని చెప్పడం కానీ, కింద కడుపు నొప్పి వస్తుంది అనడం కానీ, లేదా పీరియడ్స్ టైం ఎక్కువ నొప్పి, లేదా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు నొప్పి ఉండడము, స్లైట్ మైల్డ్గా ఫీవర్ వస్తూ ఉండడం, ఇవన్నీ వేరియస్ ప్రెజెంటేషన్స్, క్లినికల్ ప్రెజెంటేషన్స్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్. సో ఈ సిచ్యువేషన్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి వెజైనాలో లేదా సర్విక్స్ దగ్గరే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రీట్ చేయగలిగితే వీ కెన్ అవాయిడ్ ట్యూబ్స్ ఫ్రమ్ బీయింగ్ ఎఫెక్టెడ్. లేదు ఆ సిచ్యువేషన్ క్రాస్ అయింది అన్నప్పుడు స్లైట్గా ఈ ఇన్ఫెక్షన్ పోయి అసెండ్ అయ్యి యూట్రస్లో లైనింగ్ని కూడా దెబ్బతీస్తుందండి. సో యూట్రస్ లైనింగ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు దాన్ని ఎండోమెట్రైటిస్ అంటాం. ఆ తర్వాత ఫ్రమ్ దేర్ ఇట్ విల్ క్లైమ్ టు ద ట్యూబ్స్ అండ్ ట్యూబ్స్ని కూడా అఫెక్ట్ చేస్తుంది. సో మోస్ట్ కామన్ ఇస్ క్లమీడియా ఇన్ఫెక్షన్, ఎస్టీడీ. దీనికి తర్వాత వచ్చేసి ఇట్ ఇస్ గోనోకాకల్ ఇన్ఫెక్షన్ అండి, కాస్డ్ బై నైసీరియా గోనోకాకై. సో ఈ ఆర్గానిజమ్స్ కూడా సేమ్ యాజ్ క్లమీడియా ఇన్ఫెక్షన్ కింద సర్విక్స్ నుంచి అసెండ్ అవుతాయి టు ద యూట్రస్, లైనింగ్ని దెబ్బతీసి ఆ తర్వాత ట్యూబ్స్లోకి వెళ్ళి అక్కడ కూడా ట్యూబ్ లైనింగ్ని దెబ్బతీసి బ్లాక్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇవి ఇన్ఫెక్షన్స్ యాజ్ అ పార్ట్లో ఇంకొకటి మనం కన్సిడర్ చేయాల్సింది ట్యూబర్క్యులోసిస్. చాలామందికి ఛాతీ పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ వస్తుంది, వచ్చి దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకొని ఉంటారు, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కన్సెప్షన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ట్యూబ్స్ చెక్ చేసుకున్నప్పుడు బ్లాక్ ఉంది అని చెప్తారనమాట. సో ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే లంగ్స్లో ఉండేదో అది స్లోగా బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ దగ్గరికి వెళ్ళి ట్యూబ్స్ లైనింగ్ని ఎఫెక్ట్ చేసి ఉంటుంది. ట్యూబ్స్నే కాదు యూట్రస్ లైనింగ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ట్యూబర్క్యులోసిస్. సో పల్మనరీ ట్యూబర్క్యులోసిస్, చెస్ట్ టీబీ ఎఫెక్ట్ అయిన పేషెంట్స్కి జెనైటల్ ఆర్గాన్స్ ఇక్కడ ట్యూబ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అనదర్ పోర్షన్ వచ్చేసి దీంట్లో సైలెంట్ టీబీ అంటాం. సైలెంట్ టీబీ అంటే వాళ్ళకు హిస్టరీ ఉండదండి పల్మనరీ ట్యూబర్క్యులోసిస్, ఏం ప్రెజెంటేషన్స్ ఉండవు. సడన్గా ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే యూట్రస్ లైనింగ్ బయాప్సీ పంపిస్తే ట్యూబర్క్యులోసిస్ ఆర్గానిజమ్స్ డిటెక్ట్ అవుతాయి. దీన్ని సైలెంట్ టీబీ అంటాం. సో అక్కడ కూడా ట్యూబ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ వాజ్ అబౌట్ ఇన్ఫెక్షన్స్ ఎఫెక్టింగ్ ద ట్యూబ్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే యూట్రస్ లోపల ఉన్న లైనింగ్ డ్యూరింగ్ పీరియడ్స్ యూట్రస్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ లైనింగ్ వెనక్కి వచ్చి ట్యూబ్స్లో రిఫ్లెక్స్ అయ్యి
బయట ట్యూబ్స్ ద్వారా బాడీ పెరిటోనియల్ క్యావిటీ అంటాం, అబ్డామెన్లో వేరే వేరే చోట చేరుతుంది. లైక్ ట్యూబ్స్ మీద కానీ, ఓవరీస్ మీద కానీ, యూట్రస్ వెనకల ఉన్న పౌచ్లో కానీ, బ్లాడర్ మీద, బవెల్స్ మీద ఇక్కడంతా చేరుతుంది. చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ టైం పీరియడ్ వచ్చినప్పుడు లేదా మధ్యలో అప్ అండ్ డౌన్ హార్మోన్స్ రైజ్ అవుతున్నప్పుడు ఈ లైనింగ్ కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి లోకల్గా ఇన్ఫ్లమేషన్ అన్నది జరుగుతుంది. జరిగి అవన్నీ అతుక్కోవడం జరుగుతాయి. దగ్గర ఉన్న ఆర్గాన్స్, బవెల్స్, ఇంటెస్టైన్ ఇవన్నీ అతుక్కుంటాయి. అతుక్కున్న సిచ్యువేషన్లో ట్యూబ్స్ కూడా కొన్నిసార్లు ఈ అధెషన్స్ అంటాం, ఈ అతుకుల్లో బరీ అయిపోవచ్చు. బరీ అయిపోయి ఏమవుతుందంటే మళ్ళీ ఆ రిలేషన్షిప్, ట్యూబ్ అండ్ ఓవరీ రిలేషన్షిప్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. సేమ్ టైం ఈ బ్లాక్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా బరీ అయిపోయినప్పుడు అధెషన్స్లో. సో దిస్ ఈజ్ అన్ అదర్ కేస్, దట్ ఈస్ ఎండోమెట్రియోసిస్ అనమాట. ఇంకొకటి వచ్చేసి కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ వద్దు అని అవాయిడ్ చేయడానికి వేరే వేరే కాంట్రసెప్టివ్ మెజర్స్ అడాప్ట్ చేసుకుంటారు. కొంతమంది టాబ్లెట్స్ వాడతారు, కొంతమంది కాండమ్స్ వాడతారు, కొంతమంది కాపర్ టీ పెట్టించుకుంటారండి. ఇట్స్ అన్ ఇంట్రా యూట్రైన్ డివైస్. సో ఈ కాపర్ టీకి థ్రెడ్స్ అన్నవి ఉంటాయి కింద డిసెండ్ అయ్యి. సో త్రూ దిస్ కూడా ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు అసెండ్ అయ్యి ట్యూబ్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్యూబల్ సర్జరీస్. ఇట్ కెన్ బి ఎనీ సర్జరీ. కొన్నిసార్లు అపెండిక్స్ ఉంటుంది, సడన్గా అపెండిసైటిస్, కడుపు నొప్పితో వెళ్తారు. సో అపెండిక్స్ ఇన్ఫెక్ట్ అయ్యి లోపలంతా పస్ చేరుంటుంది, చీము చేరుంటుంది. సో కరెక్ట్ టైంకి మనం దాన్ని సర్జరీ చేసి తీసేయలేదంటే అపెండిక్స్ బర్స్ట్ అయ్యి ఆ చీము అంతా బాడీలో కింద అబ్డామినల్ క్యావిటీలో స్ప్రెడ్ అవుతుంది. సో అలా స్ప్రెడ్ అయినప్పుడు కూడా హీల్ అయ్యే టైంలో కానీ పోస్ట్ ఆపరేటివ్గా కానీ మళ్ళీ అతుకులు తయారవుతాయి, లైక్ ఎండోమెట్రియోసిస్. సో ఇక్కడ కూడా ట్యూబ్ బరీ అయ్యి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అనదర్ కేస్ వచ్చేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి పాస్ట్లో ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చి ఉంటుంది. సో ట్యూబ్లో వచ్చినప్పుడు అది బర్స్ట్ అవ్వడం కానీ ట్యూబ్, లేదా ఆ ట్యూబ్ని సర్జరీ చేసి ఉంటారు. సో ఆ ట్యూబ్ని ముట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. కొంతమందికి సిచ్యువేషన్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ట్యూబ్ బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువై లేడీ షాక్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ ట్యూబ్నే తొలగిస్తారనమాట ఇంకొక ట్యూబ్ బాగుంది అంటే. సో అప్పుడు అట్లాంటి లేడీస్లో దే విల్ బి ఎండింగ్ అప్ ఆర్ లెఫ్ట్ అవుట్ విత్ ఓన్లీ వన్ ట్యూబ్, ఈదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. లేదు కొంతమందిలో ఏంటి అంటే సాల్వేజబుల్ ఉంటుంది ఈ ట్యూబ్ని. సో అప్పుడు ఆ పోర్షన్ ఒక్కటే దే విల్ కట్ అండ్ దెన్ అనాస్టమోసిట్ అనమాట. సో ఇట్లాంటి ప్లేసెస్లో కూడా ఏంటి అంటే బయటికి మనం ట్యూబ్ బాగానే ఉంటుంది, పేటెన్సీ ఉంటుంది లోపల ఓపెన్, కానీ లోపల మైక్రోస్కోపిక్గా దాని లైనింగ్ అన్నది డెఫినెట్గా ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇట్స్ నాట్ ద సేమ్ యాజ్ ఇట్ వాజ్ బిఫోర్. ఒరిజినల్ కండిషన్కి అయితే రెస్టోర్ కాదు. సో కన్సెప్షన్లో స్లైట్ ఇష్యూస్ అయితే క్రియేట్ చేస్తుంది. నా ఒక లేడీ మన దగ్గర అప్రోచ్ అయినప్పుడు ట్యూబ్స్కి అఫెక్ట్ కాకుండా ముందే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ప్రైమరీ ప్రివెన్షన్ ఎలా అంటే లైక్ ఐ డిస్కస్డ్ ముందే ఒక లేడీలో ఏమేం ప్రెజెంటేషన్ రావచ్చు అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జెనైటల్ ఇన్ఫెక్షన్స్ దే కెన్ ప్రెజెంట్ విత్ లోవర్ అబ్డామిన్ పెయిన్, కానీ లేదా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ ఉంటుంది, దాన్ని డిస్పెరూనియా అంటాం. లేదా పీరియడ్స్ టైం ఎక్కువ పెయిన్ అంటే డిస్మెనోరియా కానీ, వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్స్ చేయడం కానీ, మైల్డ్గా ఫీవర్ అంటూ ఉండడం కానీ, రిపీటెడ్గా లేడీస్కి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉండడం కానీ. సో ఆల్ దీస్ కెన్ బి సైన్స్ దట్ ఒక ఇన్ఫెక్షన్ ఉంది అండ్ దాన్ని ట్రీట్ చేయకుంటే స్లోగా అసెండ్ అయ్యి యూట్రస్ లైనింగ్ని, ట్యూబ్స్ని కూడా దెబ్బతీస్తుందని చెప్పేసి. సో ప్రాపర్ యాంటీబయాటిక్ కవర్ ఇచ్చి మనం చూసుకోవచ్చు అనమాట. తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మనకు టెస్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హెచ్ఎస్జి అండి, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాం. సో ఒక డైని మనము పంపించి త్రూ ద యూట్రస్ ఎక్స్రేస్ తీస్తామన్నమాట. సో క్యావిటీ ఎలా ఉందో తెలుస్తుంది. అండ్ ఈ డై వచ్చేసి ట్యూబ్స్ ద్వారా వెళ్ళి పెరిటోనియం ఇంటూ ద క్యావిటీ స్పిల్ అయిపోవాలన్నమాట అబ్డామిన్లో. అప్పుడు రెండు సైడ్స్ ఓపెన్ ఉన్నాయి అన్నట్టు మనకు తెలుస్తుంది. సో దీన్ని హెచ్ఎస్జి అంటాం. సో వీ కెన్ క్యారీ వన్ రిపోర్ట్ విత్ అస్, ఎక్స్రే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ ఆర్ సెలైన్ సాల్పింగోగ్రఫీ. ఇక్కడ ఎస్ఎస్జి అన్న పద్ధతిలో ఏంటి అంటే అల్ట్రాసౌండ్, ఎక్స్రే కాదు అల్ట్రాసౌండ్ వాడుతున్నాము. అండ్ దిస్ ఇస్ రియల్ టైమ్ అండి. ఎందుకు రియల్ టైమ్ అంటున్నానంటే చేసే డాక్టర్ ఒక నార్మల్ సెలైన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇంటూ ద యూట్రైన్ క్యావిటీ. అది త్రూ ద ట్యూబ్స్ వెళ్ళి స్పిల్ అవ్వడం మనకు స్కాన్లో కనపడుతుంది. సో ఇది రియల్ టైమ్ అనమాట. సో ద డాక్టర్ ఇస్ డూయింగ్ అండ్ ఇట్ ఇస్ సబ్జెక్టివ్. సో ఈ రెండు టెస్టులలో మనం చేసుకున్నప్పుడు ఓపెన్ ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, వీ కెన్ గో హెడ్ విత్ ట్రీట్మెంట్స్. లేదు ఒక బ్లాక్ లాంటిది ఏదైనా తెలుస్తుంది అనిపిస్తే దిస్ బోత్ టెస్ట్స్ అన్నవి కన్ఫర్మేటరీ కాదండి. ఒకవేళ ఓపెన్ ఉన్నాయని వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, దే ఆర్ ఓపెన్. కానీ బ్లాక్ ఉన్నట్టు కనపడితే ఈ టెస్ట్స్ ద్వారా దిస్ ఇస్ నాట్ 100%. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్రొసీజర్స్లో కొంచెం పెయిన్ ఇన్వాల్వ్ ఉంటుంది. హెచ్ఎస్జీలో కొంచెం ఎక్కువ పెయిన్ ఇన్ కంపారిజన్ టు అన్ ఎస్ఎస్జీ ప్రొసీజర్, బట్ పెయిన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బోత్ ప్రొసీజర్స్ మైల్డ్గా. సో ఈ పెయిన్ వల్ల ట్యూబ్స్ స్పాజం అనమాట, అంటే బుడకబోతాయి సడన్గా టెంపరీగా.
తర్వాత మళ్ళీ రిలీవ్ అయ్యి ఓపెన్ అవ్వచ్చు పెయిన్ వెళ్ళిపోయిన తర్వాత. సో ఈ ప్రొసీజర్స్లో మనకు బ్లాక్ ఉంది అని తెలిస్తే రెండు సైడ్స్, డెఫినెట్గా కన్ఫర్మేటరీ టెస్ట్ వచ్చేసి మాత్రం ఇట్ ఈస్ లాపరోస్కోపీ అండి. లాపరోస్కోపీ ఏంటి అంటే పొట్ట ద్వారా కెమెరా వేసి చూస్తాము అండ్ కింద నుంచి మనం డై పంపించి ట్యూబ్స్ నుంచి బయటికి వస్తుందా లేదా అన్నది తెలుస్తుంది. మనం ఈ ఎస్ఎస్జి హెచ్ఎస్జి లాంటి ప్రొసీజర్స్లో వీ కెన్ యూజ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డై అనమాట, ఎందుకంటే మనం టూ మచ్ ఫ్లూయిడ్ని లోపలికి పంపించలేము. ఆన్ ది అదర్ హ్యాండ్ లాపరోస్కోపీలో వీ కెన్ సెండ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ కన్ఫర్మ్ చేసుకొని, ఎందుకు అంటే రిమైనింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో మనం సక్ అవుట్ చేయొచ్చు డ్యూరింగ్ ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్, కాబట్టి వీ కెన్ యూజ్ మోర్ ఫ్లూయిడ్ దేర్ అనమాట. అండ్ అదే టైంలో వెన్ వీ యూస్ ప్రెషర్, ఇదే లాపరోస్కోపీ ప్రొసీజర్లో ఫ్లిమ్జీ అదెషన్స్ ఉన్నా, ఏమైనా స్మాల్ మ్యూకస్ ప్లగ్స్ లాంటివి ఉన్నా కూడా ఈ ప్రొసీజర్లో మనం తొలగించవచ్చు. సో దిస్ లాపరోస్కోపీ అన్నది కన్ఫర్మేటరీ టెస్ట్ అనమాట. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ పాస్ట్లో వచ్చింది అండ్ ఇప్పుడు ఓన్లీ 1 ట్యూబ్ మిగిలి ఉంది, సో ప్రెగ్నెన్సీ పాసిబుల్ అని చెప్పేసి. డెఫినెట్లీ కన్సెప్షన్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ తక్కువ అవుతాయి, ఎందుకంటే లెటర్స్ ఒక మంత్లో రైట్ ఓవరీ రిలీజ్ అవుతుంది, ఒక మంత్లో లెఫ్ట్ ఓవరీ రిలీజ్ అవుతుంది. సో ఏ సైడ్ అయితే ట్యూబ్ ప్రెజెంట్ ఉందో ఆ సైడే మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైం మనం ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ ట్రై చేసినా కూడా, లేదా ఐయుఐ లాంటివి చేసినా డెఫినెట్గా ఫలితం ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. So tubal factors are of infertility which contribute nearly 30 to 35% and for female factor infertility. They should not be seen small and you should take care of it and take right treatment anamata. So thank you.